బోనస్ కు 2000 కోట్లు, క్వింటాల్కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ, ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న మంత్రి. 33 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలు సైతం వెల్లడి. వానాకాలం ఉత్పత్తి అంచనా 40 లక్షల టన్నులు. లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు. గతేడాది సీజన్ లో దిగుబడితో పోలిక. సో అందుకు తగిన అంచనాలు సైతం సిద్ధమంటూ సన్నాలు పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ. అరే మీరు చెప్పేది ఒకటైతుంది, చేసేది ఒకటైతుంది. వరికి ఇస్తామని చెప్పిండ్రు, కావాలంటే మీ మేనిఫెస్టో చూసుకోరి. మేనిఫెస్టోలో క్లియర్ గా రైతు డిక్లరేషన్ కి సంబంధించిన దాంట్లో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని మీరే చెప్పిండ్రు. ఇక మీరు ఇట్లా ఒక్కోసారి మాట మార్చుకుంటూ పోతే రైతులు ఆగమవుతారు. అనవసరంగా మీ మీద కూడా ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, ఇంతకంటే ఇంకెక్కువ అవుతుంది. ఇక అనవసరంగా లేనిపోని పరిస్థితులు ఇవన్నీ కూడా. మీరు చెప్పింది ఒకటి, ఇలా చేసేది ఒకటి. ఇగో ఇక్కడ క్లియర్ గా ఉంది, ఒక్కసారి ఇది జూమ్ చేసి చూపెట్టాలి వీళ్ళకి, రైతులకు కూడా తెలవాలి. ఇగో ఇది ఒకసారి జూమ్ చేయి. రైతు భరోసా ఏటా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులో ఏమని ఉందో చూడు ఒక్కసారి. జూమ్ చేయి ఒక్కసారి. ఉందా? ఈ ఫస్ట్ ఏదైతే ఉందో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని చెప్పారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ అంటే ఏమనుకుంటాం మనం అంతా? సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఏవైనా సరే వడ్లే కదా, అన్నిటికీ బోనస్ ఇస్తారని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు మాటలు మార్చుడు ఎట్లా ఉన్నదో. ఇగో ఈ సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సైతం ప్రకటించారు. ధాన్యం కొనుగోలు సమయంలో బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం 33 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలను సైతం వెల్లడించింది. ఈసారి వానాకాలం సీజన్ లో ఎన్ని లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతుంది, ఇందులో నేరుగా రైస్ మిల్లర్లకు విక్రయించేదంతా, సొంత అవసరాలకు ఉంచుకునేదంతా, చివరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చేదంతా అని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలేసుకుంటున్నారు. గత వానాకాలంలో వరి దిగుబడితో పోల్చుకుని అంచనాలకు సిద్ధం చేస్తున్నారు. గతేడాది 47 లక్షల టన్నులు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా 40 లక్షల టన్నులు యావరేజ్ గా వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. నేనేం అడుగుతా ఉన్నా, మీరే చెప్పిరు వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా సన్నకి ఇస్తాం, దొడ్డుకి ఇస్తాం అని రకరకాల పేర్లు చెప్పే బదులు మరి మీ మేనిఫెస్టోలో వరి పంటకు బోనస్ అని చెప్పిన మాటను ఎందుకు తప్పుతున్నారు అనేది నా పెద్ద ప్రశ్న. అసలు ప్రశ్న అదే. ఇలా దొడ్డు వాట్లకి ఇవ్వకపోతే మరి రేపు పొద్దుగల వాళ్ళకి పంట పెట్టుబడి సాయం కూడా సరిగ్గా అందించకపోతే ఎట్లా? మీరు ఇప్పటి వరకు రైతు భరోసా వేయకపోతుంది, రుణమాఫీ సరిగ్గా చేయకపోతుంది, పైగా పండించే వడ్లకు కూడా మద్దతు ధర విషయంలో బోనస్ ఇస్తామని చెప్పి ఇలా మాట తప్పుతున్నటువంటి కాంగ్రెస్ పైన ఇక రైతులు చూసుకుంటారు. గ్రామాలలో పోతే ఇలా మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఇక వాటిల్లో మీదేందో చూపిస్తారు. వాళ్ళ ఏమున్నదో లోపల వాళ్ళంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. తర్వాత మొన్న బట్టి విక్రమార్క కూడా చెప్పిండు ఒక మాట, లేదు సన్నాలకు కాదు అన్ని రకాల వడ్లకి ఇస్తామని చెప్పిర్రు, అదే మాట మీద ఉండాలి తప్ప ఇది తప్పి ఖాళీ సన్న వడ్లకే ఇస్తామంటే రేపు పొద్దుగల అనవసరంగా లేనిపోని కొరివితో తలగొక్కున్నట్టు అయితే ఆలోచించుకోరు మీరు. జాగ్రత్త సుమ. ఎందుకంటే మీరు ప్రతి మాట ఇట్లనే చెప్తున్నారు. అందరికీ రుణమాఫీ అని చెప్పి అట్లాగం చేస్తుంది, అందరికీ రైతు బంధు అని చెప్పి ఇట్లా ఆగం చేయబడుతుంది. ఇప్పుడు దీని కాడికి వచ్చేసరికంటే ఇక వరి సన్న వడ్లకే ఇస్తామని చెప్తే ఇగో ఇది కూడా ఒక మోసం అవుతుంది. మళ్ళా ఒకసారి పునరాలోచించుకోవాలి ఈ విషయంలో. ఇలా చూడండి, ఇగో అయితే గత ఏడాది వానాకాలం సీజన్ లో మొత్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఐకేపీ సెంటర్లకు దాదాపు 47 లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చినట్టు వ్యవసాయ అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పి గత ఏడాది 47 లక్షల టన్నుల వచ్చింది కాబట్టి పంట ఈసారి 40 లక్షల టన్నుల వరకు యావరేజ్ గా వచ్చే అవకాశం ఉంది. కొంత అవసరాలకు ఇంటి అవసరాలకు ఉంచుకుంటారు కాబట్టి రైతులు. సో పైగా వాటికి మనం ఎంత బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే లెక్కలు వీలేసుకుంటా ఉన్నారు. కానీ నేనేమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా ఏ వడ్లేసినా కూడా ఇవ్వాల్సింది, అది ఏ రకమైనా సరే, సన్నమైనా దొడ్లైనా. ఇక్కడ ఇగో రైతు భరోసాకి 5,500 కోట్లు అంటూ కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ అని చెప్పి ఇగో ఈ వార్త వెలుగు పత్రికలో వచ్చింది. కరెక్ట్ గా వెలుగులో ఇగో చూడండి ఒకసారి. దిశలోనే రైతు భరోసాకి 5,500 కోట్లు కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ అంటూ ఈ వార్త 7వ పేజ్ లో ఉంది. ఒకసారి రైతు భరోసా అని రైతులందరూ అడుగుతా ఉన్నారు కదా. సో రైతు భరోసా ఎప్పుడు పడబోతుందో ఒకసారి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. నేనేమంటున్నా, ఈ వార్తలు చూసిన తర్వాత ఒకసారి కాల్స్ తీసుకుంటా. ఒకే 2 వార్తలు చూద్దాం మనం, రైతులకు సంబంధించిన చూసిన తర్వాత తీసుకుందాం. వేరే అవసరం ఏం లేదు మనకు. ఇదే సమస్య, ఇప్పుడు రుణమాఫీ సమస్య, ఇవన్నీ వేస్ట్.
ఇక రైతు భరోసాకి 5,500 కోట్లు రైతులకు రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయాల్సింది ఉన్నందున అందుకోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైతు భరోసా విధి విధానాలను కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య, ఖర్చుపై స్పష్టత వస్తుంది. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలాంటి భూములన్నిటిని మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ పథకానికి గతంలో కేటాయించిన నిధులకు మించి అవసరం ఏర్పడకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయంటూ ఇగో ఎట్లా చెప్పాలనా క్లియర్ గా చెప్తా నేను. యాక్చువల్ గా రైతు బంధు నుంచి రైతు భరోసాకి ఎట్లా మారుతుంది, ఎంత అవసరం పడుతుంది అనేది ఒక్కసారి మీకు లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. ఏం ఎక్కువ అవసరం పడే ఇగో చూడండి, రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది రైతులకి రైతు బంధు పడేది, రైతు బంధు వచ్చేది. అది 5,000 రూపాయలు పర్ ఎకర్కి వచ్చేది. ప్రతి ఎకరానికి ఎంత? 5,000 రూపాయలు ప్రతి ఎకరానికి, ప్రతి పంటకు, అంటే సంవత్సరానికి 2 సార్లు. అయితే ఇక్కడ దీనికి 7,000 కోట్ల రూపాయలు అవసరమైతుండే, 7,000 కోట్ల రూపాయలు అవసరమైతుండే. ఇప్పుడు కొండలు, రాళ్లు, రప్పలు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెట్రోల్ బంకులు అన్నీ అన్నారు కదా, వాళ్ళందరికీ ఆపేయమని చెప్పారు కదా. రైతుల నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకొని 5 నుంచి 8 ఎకరాలు అనేది ఒక అంచనాకు వచ్చారు. ఇది 5 8 అనేది ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది 10 కూడా అంటా ఉన్నారు, 10 ఎకరాలకు. సో ఇక్కడ చూడండి, ఈ 5 నుంచి 8 ఎకరాల లోపల ఉన్నోళ్ళే 90% ఉన్నారట రైతులు ఈ రాష్ట్రంలో. అంటే ఒక 50 లక్షల దాకా 90% మంది రైతులు తక్కువ భూములలో ఉన్నారు. సో ఎక్కువ భూములకు ఎక్కువ డబ్బులు పోతా ఉన్నాయి, 5,000 రూపాయలు. సో 5,000 రూపాయలు వీళ్ళేం చెప్పారు, 5,000 నుంచి 7,500 కు మార్చిర్రు. మేము 2,500 రూపాయలు అడిషనల్ గా ఇస్తూ రైతు భరోసాను చేస్తాం, దీన్ని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఈ 7,500 రూపాయలు ఇవ్వడానికి 2,500 రూపాయలు అదనపు భారం అని మనం అనుకున్నాం లెక్కకైతే. ఎప్పుడు ఎన్నికలకు ముందు వీళ్ళు మాట ఇచ్చినప్పుడు ఇంకో 2,500 రూపాయలు ఎక్కువ యాడ్ చేసి ఇస్తారు, అంటే వీళ్ళకి ఇంకా భారం ఎక్కువైతుంది ప్రభుత్వానికి. 5,000 కాస్త 7,500 చేస్తున్నారు కదా అని మనం అనుకుంటే వీళ్ళేం ప్లాన్ చేసిరంటే వాళ్ళకి తెలుసు మొదలే. ఎట్లయినా ప్రజల నుంచి, రైతుల నుంచి, చాలా మంది సామాన్యుల నుంచి వస్తున్న స్పందన, ఎక్కువ భూమి ఉన్నోనికి ఎందుకే రైతు బంధు, ఈ మల్లారెడ్డికి ఎందుకే 400 ఎకరాల నూనెకి, ఆర్మూర్ జీవన్ రెడ్డికి ఎందుకే 200 ఎకరాల నూనెకి అని చెప్పి బయట మాట్లాడుకున్నారు. కాబట్టి లక్షలాది రూపాయలు వట్టిగా ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కట్టు పెడితే ఇగో 10% రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే 2,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. తెలుసా మీకు? 2,000 కోట్ల రూపాయలు 10% రైతులకు పోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఇచ్చే బదులు ఇది ఆపితే ఇది 2,500 రూపాయలు కవర్ అయితే అనుకుంటే కవర్ అవ్వడం కాదు, ఇంకా తగ్గుతుంది. రైతు బంధు వీళ్ళు చేసిన ప్లాన్ రైతు భరోసా పెంచిచ్చుడు కాదు, మిగిలిన వాళ్ళందరికీ కడియేస్తే వీళ్ళకి మిగులుతా ఉండే డబ్బులు ఇగో 5,500 కోట్లు మాత్రమే జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు 5,500 కోట్లలోనే అయిపోతా ఉన్నది రైతు భరోసా. ఇక ఏం టెన్షన్ లేదు వీళ్ళకి. ఎక్కువైంది కదా, భారం పడుతుంది కదా అనుకుంటే మనకు పైసలు ఎక్కువైనాయేమో 2,500 ఎవరికి, చిన్నకారు సన్నకారు రైతులకి. కానీ పెద్ద రైతులందరినీ కట్ చేసి కట్టుకొట్టి భూస్వాములందరినీ కట్ చేస్తే ప్రభుత్వానికే పైసలు మిగులుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. 2,500 కోట్ల రూపాయలు ఇలా మిగులుతా ఉంటాయి. సో నేనేమంటున్నా, ఇట్లా మిగిలిచ్చారు కదా, ఎట్లయినా ఇది తీసుకపోయి కనీసం రైతు రుణమాఫీ చేయరు కదా. పాపం చాలా మంది రైతులు బాధపడతా ఉన్నారు, చాలా మందికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్తుంటే కూడా అర్థం చేసుకోకుండా నీకు ఇది లేదు, నీకు ఇది లేదు, నీ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు పాస్బుక్ కరెక్ట్ లేదని చెప్పి రకరకాల ఇబ్బందులతోని వాళ్ళని ఆపుతా ఉన్నారు. రుణమాఫీ కుదిరితే అందరికి, చాలా మంది రైతుల స్పందన ఏంటిదంటే 2 లక్షలు చెప్పి అందరు నాగం చేసే బదులు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు చేసేది ఉండే కదా. అర్హత ఉన్నా లేకున్నా అందరికి 1 లక్ష రూపాయలు చేస్తే అందరూ తృప్తి పడేటోళ్ళు కదా. పక్క పంటలకు అయింది, వాళ్ళకైంది, నాకు అయితే లేదని చెప్పి గుండెలు ఆగిపోతా ఉన్నాయి, బాధపడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళు చేసినటువంటి రైతు బంధుకు సంబంధించిన కథ. ఎక్కడ కూడా 1 రూపాయి నష్టము లేదు. రైతుల నుంచి వచ్చిన స్పందనే, లేదంటే ప్రజలు చెప్తుంది కాబట్టి మేము కట్ చేసినాం, ఇక మిగిలిన అన్ని ఇంకా పెంచే ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇందులో మిగిలిన డబ్బుల్ని కనీసం రుణమాఫీ చేయడానికి ఉపయోగించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా.